నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మళ్ళీ ఎన్నికలు వస్తాయి గానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గత ఎలక్షన్ కి ముందు ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదు. అధికారంలోకి రాగానే ముందు డిఎస్సి ద్వారా పెద్ద సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు వైసీపీ అధినేత. పదవీకాలం ముగిసే సమయానికి డిఎస్సి ప్రకటన వచ్చింది. నిరుద్యోగులు, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని దగా డిఎస్సి అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే జగన్ సర్కారు ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగులతో ఏపీ సీఎం గేమ్స్ ఆడుతున్నారా? ఓట్లు, సీట్లు తప్ప జనాల సమస్యలు పట్టించుకోవడం లేదా? ఎన్నికలకు 2 నెలల ముందు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మే పరిస్థితి ఉందా? ఎన్నికలకు 6 నెలల ముందు ప్రారంభించే పథకాలు, ఉద్యోగ ప్రకటనలు జనాన్ని మోసం చేయడానికే అని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల తర్వాత తాను ఏదైతే మోసమని చెప్పారో ముఖ్యమంత్రిగా అదే పని చేస్తున్నారు. సరిగ్గా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి 2 వారాల ముందు టీచర్ ఉద్యోగాల నియామకం ప్రకటన విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం. కేవలం 2 నెలల్లోనే పోటీ పరీక్షలు పూర్తి చేసి ఆ తర్వాత 2 నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు కూడా ఇస్తామంటున్నారు. అంటే ఓవైపు ఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే మరోవైపు డిఎస్సి పరీక్షలకు సన్నాహాలు జరుగుతాయన్నమాట. పోలింగ్ జరగడానికి 1 వారం అటు ఇటుగా డిఎస్సి పరీక్ష తేదీని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చే సమయానికే విద్యాశాఖలో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో రిటైర్ అయిన వాళ్లతో కలుపుకుంటే ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. కానీ సీఎం జగన్ హయాంలో కొత్తగా ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఎన్నికల ముందు హడావిడిగా 6100 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. నిరుద్యోగుల్లో జగన్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. జాబ్ ఆస్పిరెంట్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం ద్వారా అన్ని శాఖల్లో ఖాళీలు తగ్గిపోయాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నిధులను జగన్ సర్కార్ ఇతర అవసరాలకు మళ్లించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల పదవి విరమణ చేసే వారికి భారీ మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం దగ్గర అంత సొమ్ము లేదు. ఖజానా ఖాళీ చేసి లక్షల కోట్ల అప్పులు చేస్తున్న వైసీపీ సర్కార్ ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలోని నిధులను వాడేసింది. ఈ కారణంతోనే పదవి విరమణ వయసును పొడిగించారని తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వానికి ఓటమి తప్పలేదు. ఏపీలో సచివాలయం జాబ్స్ తప్ప ఇంకో పోస్ట్ ఇవ్వని జగన్ సర్కార్ సేమ్ ఫేట్ తప్పదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఈ సంగతి తాడపల్లి ప్యాలెస్ పెద్దలకు అర్థమైనట్టుంది. అందుకే ఎలక్షన్స్ ముందు జాబ్ పేరుతో యువతను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారు జగన్ రెడ్డి. వైసీపీ గెలిచిన తర్వాత క్యాలెండర్ లో నెలలు, సంవత్సరాలు మారిపోయాయి గానీ జాబులు మాత్రం రాలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ సిద్ధం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం పదవీ కాలం పూర్తయ్యే వరకు ఈ విషయం గుర్తుకు రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వం ఉద్యోగులంతా పోలింగ్ పనిలో బిజీ అవుతారు. టీచర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ కోసం వైసీపీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ నెలలోనే డిఎస్సి పరీక్షలు నిర్వహించిన కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు వస్తాయి. అంటే జగన్ రెడ్డి పార్టీకి ఓటు వేసినా వెయ్యకపోయినా పెద్ద తేడా ఉండదు. గత 5 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులు ఇన్నేళ్ల తర్వాతనైనా నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ జీవితాల్లో విలువైన 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినందుకు జగన్ ప్రభుత్వంపై కోపం మాత్రం పోలేదు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకుల ఒపీనియన్.